పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం సహా చమురు ధరల్ని స్థిరీకరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న వేళ రష్యా సంచలన ప్రకటన చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్రోల్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు 4 నెలల పాటు పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధించేలా ఉత్తర్వులు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. దేశీయంగా ఇంధన ధరలు అదుపులో ఉండాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన రవాణాకు కీలకంగా ఉన్న హోర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో రష్యా ఇంధనానికి ఇతర దేశాల్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. విదేశాలకు ఎగుమతుల వల్ల లాభాలు వస్తున్నప్పటికీ యుద్దం కారణంగా దేశీయ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రష్యా ఆలోచన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అస్థిరత వల్ల దేశీయంగా ధరలు పెరగకుండా రష్యా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం విధించడంతో ఆ దేశ ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం భారత్పై అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు 80% మేర ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులో 20% రష్యా నుంచే వస్తున్నాయి. భారీ స్థాయిలో రిఫైనింగ్ సామర్థ్యం ఉండటంతో భారత్ దిగుమతుల్లో పెట్రోల్ లేదా ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తుల వాటా స్వల్పంగా ఉంది. దేశంలోని రిఫైనరీలు రోజుకు 5.6 మిలియన్ల బ్యారెళ్ల మేర ముడి చమురును శుద్ధి చేస్తున్నాయి. ఈ రిఫైనింగ్ వల్ల దేశీయ అవసరాలు తీరడమే కాకుండా పలు ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అటు దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, 2 నెలలకు సరిపడా చమురు స్టాక్ అందుబాటులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం సహా ప్రపంచ ఇంధన మార్కెట్లలో అంతరాయాలతో ముడి చమురు ధరలు పెరగవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.